ఈ జీవితంలో మన ప్రయాణం ఎంతో విలువైంది. మనం ఎవరమో, మన కృషి ఏమిటో, మన లక్ష్యాలేమిటో మనకు బాగా తెలుసు. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన విలువను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. ఇది ఎంతో సహజం. ప్రతి ఒక్కరూ మన ఆలోచనల్ని, అలాగే మన ప్రయత్నాల్ని, మన లక్ష్యాల్ని అర్థం చేసుకోవాలి అనుకోవడం ఎంతో తప్పు. కానీ వారు అర్థం చేసుకోలేదని మనం మన విలువను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ముందుగా మన విలువను మనమే తెలుసుకోవాలి. మనకంటే మన విలువను ఎవ్వరూ గుర్తించలేరు. ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడటం అనేది మన స్వీయ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనం ఎంత విలువైన వారమో తెలుసుకునే శక్తి మనలోనే ఉంటుంది. మన పని, మన పట్టుదల, మన లక్ష్య సాధనే మన అసలైన అస్త్రాలు. అవి మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తాయి. రెండవది, అంగీకారానికి ఆకర్షితులు కాకూడదు. బయట ప్రపంచం నుంచి అంగీకారాన్ని కోరడం మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చివేస్తుంది. కొంతమంది మన విజయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, మరికొందరు అసూయతో చూస్తారు, ఇంకొందరు అలక్ష్యం చేస్తారు. కానీ వాళ్ళ అభిప్రాయాలు మన సత్యాన్ని ఏమాత్రం కూడా మార్చలేవు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన విజయాలను మనమే అంగీకరించాలి. అర్థమైందనుకుంటా. మూడోది, ధీరత్వంతో ముందుకు సాగాలి. మన విలువను అర్థం చేసుకోని వ్యక్తుల గురించి ఆలోచించడంలో సమయాన్ని వృధా చేయడం అస్సలు మంచిది కాదు. వారి అభిప్రాయాల వల్ల మన ప్రగతికి ఆటంకం కలగకూడదు. వారి అవగాహన లేకపోవడమే మనం ఆగిపోవడానికి కారణం కాదు. ప్రతి అడుగులోనూ మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ధైర్యంగా ఉంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. నాలుగవది, మెరుగైన స్నేహితులను ఎంచుకోవాలి. మన విలువను అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడపడం ఎంతో ముఖ్యం. మన ఎదుగుదలకు తోడ్పడే, మన విజయాలను మెచ్చుకునే, మన మార్గాన్ని గౌరవించే వ్యక్తులతో మన ప్రయాణం కొనసాగితే అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచుకోవడం నేర్చుకోండి. అర్థమైందనుకుంటా. ఇక ఐదవది, సమయమే వారికి తెలిసేలా చేస్తుంది. కాలం అనేది అందరికీ బుద్ధి చెప్తుంది. కొన్ని నిజాలు ఒక్కసారిగా అర్థం కావు. కొంతమందికి మన విలువ అర్థం కావడానికి ఎంతో సమయం పడుతుంది. మన సహనం, మన కృషి, మన విజయం వారిని మన విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి. కానీ మనం దానిని నిర్ధారించుకోవాలనే బాధ్యత మనపై లేదు. మన పని మనం చేస్తూ, మన మార్గంలో మనం నడుస్తూ, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత. గుర్తుంచుకోండి, జీవితంలో మన విలువను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే అంచనాలను పెట్టుకోవడం తగని పని. మన విలువను తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం మనదే. ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగాలి. ఎవరు గుర్తించకపోయినా మన జీవిత ప్రయాణం, మన కృషి, మన లక్ష్యం మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తాయి. మీరు విలువైనవారు. మీ ఆలోచనలు విలువైనవే. మీ ప్రయాణం కూడా అర్థవంతమైనదే.
మీరు ఎప్పుడూ కూడా మీ విలువను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజును కాలం నిర్ణయించే ఉంటుంది. ఓపికతో ఉండండి. మన జీవితం అనేక అనుభవాలతో నిండిపోతుంది. అందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎవరిపైనా మరీ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం ఎంతో ప్రమాదకరం. మన మనస్సు, మన లక్ష్యాలు, మన బలహీనతలు మనకే సరిగ్గా అర్థం కావటం చాలా అవసరం. మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. అంతేకాని ఎవరైనా వచ్చి మన బాధ్యతలు తీసుకుంటారని ఆశించడం పొరపాటు. ఎందుకని ఎక్కువ నమ్మకం మంచిది కాదు అంటే, అందులో మొట్టమొదటిదే మానవ స్వభావం మార్తాండమైంది. ప్రతి మనిషికి సొంత ఆసక్తులు, అవసరాలు ఉంటాయి. వారు ఎప్పుడు ఏ కారణం వల్ల మారతారో చెప్పడం ఎంతో కష్టం. మనం ఎవరిపైనా పూర్తిగా ఆధారపడితే, వారు మన ఆలోచనలను తీర్చలేకపోతే మనమే బాధపడతాం. అవునా? ఇక రెండవది, నమ్మక ద్రోహం జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలవుతుంది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటారు. మరికొందరు స్వార్థం కోసం మనల్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఈ బాధను తప్పించుకోవాలంటే సమతుల్యంగా నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. మూడవది, స్వతంత్రంగా నిలబడటమే నిజమైన బలం. జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన సొంత మెదడు, మన శక్తి, మన ప్రయత్నం మీదే ఎక్కువగా ఆధారపడాలి. ఎదుటి వారిని నమ్మడం తప్పు కాదు, కానీ మన జీవితాన్ని వారికి అప్పగించడం మాత్రం ఖచ్చితంగా తప్పే కదంటారా? ఇక నాలుగవది, ఆశించినంత సహాయం ఎప్పుడూ అందదు. ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తారని ఎదురు చూడటం అంత మంచి పద్ధతి కాదు. సహాయం వచ్చినా రాకపోయినా మనంతట మనమే ముందుకు వెళ్ళాలి. సహాయం లభిస్తే అదృష్టంగా భావించాలి, కానీ దాన్నే ఆధారంగా చేసుకోవడం మాత్రం ఎంతో మూర్ఖత్వం. గుర్తుంచుకోండి. అయితే ఎవరిని నమ్మాలి? ముందుగా మనల్ని మనమే నమ్ముకోవాలి. ఆ తర్వాత మన కష్టాన్ని, మన శ్రమని నమ్మాలి. ఆ తర్వాత ఎప్పుడూ నేర్చుకోవడాన్ని కొనసాగిస్తూ మన ఎదుగుదలను నమ్మాలి. సమయం, పరిస్థితులు మారతాయని కూడా తెలుసుకోవాలి. అర్థమైందనుకుంటా. నమ్మకం అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనది, కానీ అది హద్దులు లేకుండా ఉండకూడదు. స్వీయ ప్రాముఖ్యతని అలవర్చుకోవాలి. తగినప్పుడు సహాయం తీసుకోవచ్చు, నమ్మకాన్ని పెంచుకోవచ్చు, కానీ ఎప్పటికీ పూర్తిగా ఎవరికైనా వదిలేయకూడదు. మీ నిజమైన బలం మీలోనే ఉంది. దాన్ని గుర్తించండి, దాన్ని నమ్మండి. విజయాన్ని మీ సొంతంగా సాధించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నిర్ణయాల్ని ఎవరి కోసం మార్చుకోకండి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో నిర్ణయాల్ని తీసుకోవాల్సి వస్తుంది. వాటిలో కొన్ని చిన్నవైతే మరికొన్ని జీవితాన్ని మార్చివేస్తాయి. నిజమైన విజయం అనేది మన సొంత నిర్ణయాల్లో ఉండే స్థిరత, నమ్మకం, అలాగే అపారమైన పట్టుదల ద్వారా వస్తుంది. ఎందుకని మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు అంటే, ముందుగా మన విలువలకు మనం కట్టుబడి ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మనం నమ్మే విలువలు. ఒకసారి మనం ఏదైనా సత్యంగా నమ్మితే ఇక దాన్ని మిగతా వల్ల ఒత్తిడికి లోనై
మార్చుకోవడం అనేది మన అస్థిరతకు సంకేతమవుతుంది. ఇతరుల అభిప్రాయాలు వింటూ వాటిని గౌరవిస్తూనే మనం నమ్మిన మార్గాన్ని మార్చకుండా ముందుకు వెళ్ళాలి. రెండవది, తప్పిపోయే భయంతో జీవించకూడదు. ఎంతోమంది ఇతరుల అభిప్రాయాలు లేదా విమర్శల కారణంగా తమ నిర్ణయాలను ఇట్టే మార్చేస్తూ ఉంటారు. కానీ ఒక నిజమైన నాయకుడు తన నిర్ణయానికి నిలబడి అదే సరైనదని నిరూపించుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇక మూడవది, విజయం అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలి. మహానుభావులు విజయాన్ని సాధించడానికి ఎన్నో ఒప్పందాలను, ఒత్తిడులను ఎదుర్కొన్నారు. కానీ వారు తమ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేదు. అదేవిధంగా మీరు కూడా మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. ఇక నాలుగవది, సమయం కలిసొచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తక్షణ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. కానీ సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని గట్టి నమ్మకంతో కొనసాగిస్తే అనుకున్న దానికంటే కూడా గొప్ప విజయాలు దక్కుతాయి. గుర్తుంచుకోండి. ఇక ఎలా మన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీ లక్ష్యానికి ఎంతవరకు అనుకూలంగా ఉందో విశ్లేషించండి. ఇతరుల ప్రభావాన్ని తగ్గించుకోండి. సమయం వచ్చినప్పుడు సలహాలను కూడా వినండి. అంతేకాని ఒత్తిడిలో మాత్రం నిర్ణయాన్ని మార్చుకోకండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మార్గంలో ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి మిమ్మల్ని పరీక్షించేందుకు మాత్రమే అని గుర్తుంచుకోండి. విజేతల జీవితాలను అధ్యయనం చేయండి. గొప్పవాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా తమ నిర్ణయాన్ని ఎలా నిలబెట్టుకుంటారో తెలుసుకోండి. జీవితంలో ఎవరి కోసమైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సత్యం, న్యాయం, అలాగే నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఎప్పుడు కూడా మనకు విజయాన్ని, సంతృప్తిని, మంచినే కలిగిస్తాయి. మీ నిర్ణయానికి మీరు బాధ్యత వహించాలి. ఇతరుల ప్రభావానికి లోనయ్యే అవసరం లేదు. నమ్మకం, పట్టుదల, ధైర్యం ఉంటే మీ నిర్ణయాలు నిజమైన విజయాన్ని ఖచ్చితంగా తీసుకువస్తాయి. అర్థమైందనుకుంటా. ఎవ్వరు ఏడిపించినా ఏడవకండి. మీ బలం మీలోనే ఉంది. జీవితంలో ఎంతోమంది మన మనసును బాధపరుస్తూ ఉంటారు. కొంతమంది మాటలతో, మరికొందరు ప్రవర్తనతో మనకు నొప్పిని కలిగిస్తారు. అయితే ఎవరు ఏడిపించినా వారిని నిందిస్తూ లేదా వారి కోసం బాధపడుతూ కాలాన్ని వృధా చేయడం మన బలహీనతను సూచిస్తుంది. మన జీవితాన్ని ఇతరుల చేతుల్లో ఉంచుకోవడం కన్నా మన భావోద్వేగాలపై స్వయంగా నియంత్రణ సాధించడం ఎంతో ముఖ్యం. ఎవరు మన హృదయాన్ని గాయపరిచారని మనం బాధపడుతూ ఉంటే అసలైన బాధను మనమే కొనసాగించినట్లవుతుంది. మన బలం ఎప్పుడూ కూడా మన మనస్సులోనే ఉంటుంది. మనల్ని ఏడిపించిన వారి కోసం ఎప్పటికీ ఏడవకూడదు. ఎందుకంటే అందులో మొదటిది బాధను అంగీకరించడం మన బలహీనత. మీరు బాధను అనుభవించకూడదని కదా, కానీ దాన్ని సుదీర్ఘంగా మోస్తూ ఉండడం అనవసరం. బాధ నుంచి నేర్చుకోవడం, ముందుకు సాగడమే నిజమైన బలం. బాధను అంగీకరించడం అంటే మన మనసులో
ఒక శాశ్వత కట్టు వేయడం. అది మన ఆలోచనలను పరిమితం చేస్తుంది, మన వృద్ధిని అడ్డుకుంటుంది. ఒక నిరాశలో జీవితాన్ని ముంచేయడం కన్నా దాని నుంచి బయటపడటమే నిజమైన బలం. ఎవరైనా మన మనస్సును గాయపరిచినప్పుడు మనం బాధను మోస్తూ ఉంటే నిజానికి మనం వారికి మన మనస్సును అద్దెకు ఇచ్చినట్లే. మన బాధను మనమే పెంచుకుంటే వారు మన జీవితాన్ని నాశనం చెయ్యడానికై మరో ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం లేదు. అర్థమైందనుకుంటా. మన బాధలో మన గతాన్ని నాశనం చేయవచ్చు, కానీ మన భవిష్యత్తును కూడా దాని ఆధీనంలోకి ఇచ్చేస్తే అది మన జీవితాన్ని పూర్తిగా నిరర్థకంగా మారుస్తుంది. ఒక గాయం అనేది మన శరీరంపై ఉంటుంది, కానీ దానిని మన ఆత్మ మీద ముద్ర వేయడం ఖచ్చితంగా మన తప్పే కదంటారా? బాధను అంగీకరించడం వల్ల మనం దాన్ని ఓ ముసుగుగా ఉపయోగించుకుంటాం. మన జీవితంలో ఎదురయ్యే కొత్త అవకాశాలను లక్ష్యం చేస్తాం. బాధను మనం ఎప్పటికీ ఒక సాయం పొందే అడ్డుపులలా చూసుకుంటే ఎదగడం అసాధ్యం. గుర్తుంచుకోండి. ఇక బాధను ఎలా మళ్లించాలి? మొట్టమొదటగా బాధను అనుభవించాలి, కానీ దానిలో జీవించకూడదు. మనం బాధ అనుభవించడాన్ని నివారించలేం, కానీ దాన్ని మన జీవితంలో శాశ్వతంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. బాధ అనుభవించాలి, అర్థం చేసుకోవాలి, కానీ దానిలోనే ఊరుకుపోకూడదు. రెండవది, బాధను బలంగా మలుచుకోవాలి. నిజమైన బలం అంటే బాధను ఎదుర్కొని దాన్ని ఒక జీవిత పాఠంగా మార్చుకోవడం. బాధ అనేది ఒక నీచత కాదు, కానీ దాన్ని ఓటమిగా మార్చుకోవడం మాత్రం మన వైఫల్యమే. ఒక విషయంలో మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి మిమ్మల్ని వణికించకపోయినా మీ బాధ అది చేస్తుంది. ఇక మూడవది, బాధను లక్ష్యంగా మార్చాలి. మన గాయాలు మన బలహీనతలు కావు, అవి మన విజయానికి అనువైన మార్గదర్శకాలు. బాధను కొత్త విజయం కోసం స్ఫూర్తిగా మలుచుకోగలిగితే మన బలహీనతలే మన బలంగా మారతాయి. ఇక నాలుగవది, క్షమించడం స్వేచ్ఛకు ఒక ఉత్తమమైన మార్గం. బాధను మోస్తూ ఉండటం అంటే ఆ బాధను కలిగించిన వారిని మన మనస్సులో శాశ్వతంగా ఉంచుకోవడమే అవుతుంది. కానీ క్షమించడం వల్ల మనం ఆ బంధనాల నుంచి విముక్తులవుతాం. క్షమించడం మన బలం, క్షమించకపోవడమే మన బలహీనత అవుతుంది. క్షమించడం అంటే మన కోసమే. క్షమించడం అంటే తప్పు చేసిన వారిని సమర్థించడం కాదు, మన మనసును ఆ బంధనాల నుంచి విముక్తం చేసుకోవడం. క్షమించడం వల్ల మనలోనే మానసిక శాంతి కలుగుతుంది. బాధ అనేది అనివార్యం, కానీ దాన్ని మన జీవితానికి నిత్య సహచరిగా మార్చుకోవడం మన వైఫల్యం. బాధను అంగీకరించడం అంటే మన గతాన్ని ముందుకు సాగనీయకుండా మనమే అడ్డుకోవడం. దాని బదులుగా బాధను ఒక విద్యగా, ఒక ఉత్సాహంగా మలుచుకొని జీవితాన్ని కొత్త ఆవిష్కరణలతో ముందుకు నడిపించాలి. మన జీవిత ప్రయాణంలో మనల్ని బాధ పెట్టే వ్యక్తులను తప్పించుకోవడం సాధ్యపడదు, కానీ వారెవరో ఎందుకు బాధ పెడతారో? నిజంగా బాధ మనకు వారి వల్ల వస్తుందా, లేక మన ఆలోచనల వల్లే వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన జీవితాన్ని మరింత సంతోషకరంగా
ప్రశాంతంగా మలుచుకోవచ్చు. బాధను ఇచ్చేవారు మన జీవితంలోని శత్రువులు కాదు, వారే మనకు అసలైన బోధకులు. ఎవరు మనల్ని బాధిస్తారో ముందుగా మనల్ని అర్థం చేసుకునేవారు, మన భావాలను, మన లక్ష్యాలను, మన మనస్సును అర్థం చేసుకొని వ్యక్తులు మనం చేసే ప్రతి దానిని తప్పుగా చూపిస్తారు. వారు మన విజయం వైపు చూసే చూపు కూడా లేకుండా మన తప్పులపై మాత్రమే దృష్టి పెడతారు. ఇక రెండవదే, మనకంటే అభివృద్ధిలో వెనకబడ్డవారు. కొంతమంది మన విజయాన్ని జీర్ణించుకోలేరు. మన ఎదుగుదల చూసి అసూయపడేవారు మనలో నమ్మకాన్ని నశింపచేయడానికి ప్రయత్నిస్తారు. వారు మనల్ని అవమానించే మాటలు మాట్లాడవచ్చు, లేదా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా కూడా ప్రవర్తించవచ్చు. మూడవది, స్వయంగా బాధలో ఉన్నవారు. చాలా సందర్భాల్లో మనకు బాధనిచ్చే వ్యక్తులు వారి లోపల పెద్ద బాధను మోస్తూ ఉంటారు. వారు తమ అసంతృప్తిని, దుఃఖాన్ని మన మీద ఒత్తిడిగా వేయడం ద్వారా తమ సమస్యలను మరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నాలుగవది, మన మంచికే చెప్పేవారు, కానీ తప్పుడు విధానంలో మనకు మేలు చెయ్యాలి అనుకునేవారు, కానీ విధానం తెలియనివారు. కొంతమంది మన భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతో గట్టి మాటలతో మనల్ని గాయపరిచేలా ప్రవర్తించవచ్చు. తల్లిదండ్రులు, బంధువులు, గురువులు మన ప్రయోజనార్థం నేరుగా కఠినంగా మాట్లాడిన సందర్భాలుంటాయి. కానీ అది మన అభివృద్ధికి దోహదపడుతుందా, లేదా మన స్వేచ్ఛను దెబ్బతీస్తుందా అనే విషయాన్ని మనమే అర్థం చేసుకోవాలి. అర్థమైందనుకుంటా. ఇక ఐదవది, మన బలాన్ని చూసి భయపడేవారు. కొంతమంది మన విజయాన్ని, మన ధైర్యాన్ని చూసి భయపడతారు. వారు మన ఎదుగుదలను అడ్డుకోవడానికి, మన ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. వారు మనపై విమర్శలను గుప్పించి మనలో అనుమానాలను పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారి పట్ల మనం ఎలా స్పందించాలి? ముందుగా అవగాహన పెంచుకోవాలి. మనల్ని బాధ పెట్టేవారి ప్రవర్తనను విశ్లేషించాలి. వారు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో, వారి యొక్క ఉద్దేశం ఏమిటి? మనం వారిని అర్థం చేసుకున్నప్పుడు వారి మాటలు, అలాగే వారి చర్యలు మనపై పెద్దగా ప్రభావాన్ని చూపవు. రెండవది, భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వారిచ్చిన బాధను వెంటనే వ్యక్తిగతంగా తీసుకోవడం కన్నా నిశితంగా ఆలోచించాలి. ప్రతిస్పందించేటప్పుడు హితబోధగా ఉండాలి, అంతేకాని అహంకారంతో కాదు. మూడవది, వారి మాటలను హృదయపూర్వకంగా స్వీకరించకూడదు. కొంతమంది మాట్లాడే మాటలు వారినే ప్రతిబింబిస్తాయి, అంతేకాని మన నిజమైన విలువని కాదు. కాబట్టి ప్రతి విమర్శను మన స్వభావానికి సంబంధించినదిగా భావించకూడదు. అర్థమైందనుకుంటా. ఇక నాలుగవది, క్షమించడం, కానీ పరిమితిని పెట్టుకోవడం. మనల్ని బాధ పెట్టే వారిని క్షమించడం మన మనస్సుకు ఉపశమనం కలిగించవచ్చు, కానీ అదే సమయంలో వారిని మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన స్థాయిలో ఉంచకూడదు. ఇక ఐదవది, మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఎవరు మనల్ని బాధ పెట్టినా మన లక్ష్యాలు మనకు ఎంతో ముఖ్యం. మన జీవితం ఎవరి చేతుల్లోనూ ఉంచకూడదు. మనమే దానిని ముందుకు నడిపించాలి. మన విజయమే మనకు న్యాయం చేస్తుంది. గుర్తుంచుకోండి, బాధను మన జీవితంలో
శాశ్వతంగా ఉంచుకోవడం కన్నా దాన్ని ఎలా మార్చుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. ఎవరైనా మనల్ని బాధ పెడితే మనం వారి విమర్శలను నిజంగా స్వీకరించాలా, లేదా వాటిని సవాలుగా తీసుకుని ఎదగాల అనే ప్రశ్నను మనకే వేసుకోవాలి. ఎవరైనా మనల్ని బాధ పెడితే అది మన బలాన్ని పరీక్షించే అవకాశం మాత్రమే. మనం మన స్వీయ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడితే ఎవరి విమర్శలు మనల్ని దెబ్బతీయలేవు. గుర్తుంచుకోండి, ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.